వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోయే కథ చలి నివాసమై. ఏంటి చిన్నమ్మ, చాలా హుషారుగా ఉన్నారు, పైగా మీరే వంట చేస్తున్నారు. మా రాజాబాబు వస్తున్నారా ఏంటి? నవ్వుతూ అడిగింది రంగి. నిజంగానే మీ రాజాబాబు వస్తున్నారు, బావ కోసమే ఇవి అని చెప్పింది నవ్వుతూ. ఏంటి చిన్నమ్మ, మీరు చెప్పేది నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగింది. నిజంగానే వస్తున్నారు, కానీ నువ్వు అనుకునేలా కాదు. నిన్న మిల్ దగ్గర కలిశాను, అప్పుడు పులిహోర తిని చాలా బాగుంది అన్నారు, అందుకే వీటిని చేశాను. నువ్వు ఎక్కడా చెప్పకు అని వాటిని చక్కగా 2 డబ్బాల్లో పెట్టి స్పూన్స్ కూడా వేసింది. వాటిలో మంచినీళ్ళు కూడా బాటిల్లో పోసి అన్నిటినీ ఒక బాస్కెట్లో పెట్టింది. చిన్నమ్మ, నేను తీసుకెళ్ళి ఇచ్చేనా? హుషారుగా అడిగింది రంగి. ఎవరైనా చూస్తే ఇంకా అంతే సంగతులు. బాలుకి చెప్తానులే, తీసుకెళ్తాడు. నా కోసం చల్లగా జ్యూస్ చెయ్యి అని అలసిపోవటంతో గదిలోకి వెళ్ళింది లోచన. జ్యూస్ తాగి కాస్త రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి సంజయ్ దీపం పెట్టి అర్హంత్ తనని ఎలా మీట్ అవుతాడో అని ఎదురు చూస్తూ కూర్చుంది. అక్కడ అర్హంత్ గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. కళ్ళ ముందు నాగమ్మ రూపం కనిపిస్తుంటే తను లోచన కలిసి నాగమ్మకి పూజ చేస్తున్న దృశ్యం ఈసారి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే అర్హంత్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఇన్నాళ్ళు నాకు కనిపించే జ్ఞాపకాల్లో స్పష్టత లేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నావు. నువ్వు నా భార్యవి. నీ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా? స్వీటీతో నాకు పెళ్ళి అని చెప్పిన దగ్గర నుండి ఎందుకో నాకు చాలా అసహనంగా కోపంగా ఉండేది. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. బికాస్ నేను నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం నిన్ను మర్చిపోలేదు. అందుకే స్వీటీని యాక్సెప్ట్ చేయలేకపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే వేరొకరిని యాక్సెప్ట్ చేయలేకపోయాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడు మన ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉందని అనిపించింది. నా మనసు నిన్ను వదిలి వెనక్కి రానని లాగుతుంటే బలవంతంగా పట్టుకుని వెనక్కి లాక్కొచ్చాను. కానీ ఆ ఫీలింగ్ ఎందుకో అప్పుడు అర్థమవలేదు, ఇప్పుడు అర్థమైంది. నా మనసు నిన్ను మర్చిపోలేదు. అంత ప్రేమించానా నిన్ను? మన మధ్య ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది నాకు అర్థమవుతుంది, కానీ ఆ జ్ఞాపకాలు ఏవి కూడా నాకు గుర్తులేవు. అయినా కూడా నీతోనే ప్రతి క్షణం ఉండాలని, నీతోనే మాట్లాడాలని, నిన్ను కేర్ చేయాలని ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అంతలా నిన్ను ప్రేమించానా? నిన్ను తనలో తనే అనుకుంటూ అందమైన లోచన రూపం గుర్తురాగానే ఏం చేస్తున్నావు, నిన్ను చూడాలని ఉంది అని పైకే అనుకున్నాడు. శారద అర్హంత్ కోసం జ్యూస్ తీసుకురావటంతో అమ్మా నీ ఫోన్ ఇస్తావా అని అడిగాడు. నా ఫోన్తో ఏం పని చందు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. అమ్మా నాకు ఫోన్ లేదు అన్న విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. అండ్ నేను మాధవ్తో మాట్లాడాలి, వాడు వస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు రాలేదు. వస్తున్నాడో లేదో తెలుసుకోవాలి కదా అమ్మా అన్నాడు. సరే తెస్తాను అని బయటకు వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. శారదకి అనుమానం రాకుండా మొదట మాధవ్కి ఫోన్ చేశాడు. ఏరా ఎక్కడా అని అడిగాడు అర్హంత్. వస్తున్నారా? ఆల్రెడీ దారిలో ఉన్నాను, నైట్కి నీ ముందు ఉంటాను అన్నాడు మాధవ్ నవ్వుతూ. నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు కదా? అర్హంత్ ఒక్క క్షణం అర్హంత్కి గతం గుర్తొచ్చిందేమో అని సంతోషంగా పిలిచాడు. నా పెళ్ళి గురించి చెప్పాలని అనిపించలేదా? ఇక్కడ వీళ్ళు స్వీటీతో నా పెళ్ళి అంటున్నారా, అసలు ఏం జరుగుతుందిరా అని అడిగాడు. దేని గురించి అంటున్నావు? నీ పెళ్ళేంట్రా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాడు మాధవ్ కంగారుగా. ఏదో అనుమానం వచ్చినట్టు, అరే నాకు చాలా తలనొప్పిగా ఉందిరా, ఏవో పిక్చర్స్ కనిపిస్తున్నాయిరా కళ్ళ ముందు అని అయోమయంగా అన్నాడు. అర్హంత్ ఆంటీ అక్కడున్నారా? ట్యాబ్లెట్స్ వేసుకోరా, పెయిన్ వచ్చినప్పుడు వేసుకునే ట్యాబ్లెట్ వేసుకో, ఏమీ ఆలోచించుకు, స్ట్రెస్ తీసుకోకు అని కంగారుగా చెప్పాడు. సరేరా త్వరగా రా అని ఫోన్ పెట్టేసిన అర్హంత్ నిజంగానే తలనొప్పి వచ్చినట్టు బెడ్ మీద పడుకుని ఆలోచనలో పడ్డాడు. మాధవ్ ఓపెన్ అవ్వలేదు, కానీ వాడి గొంతులో సంతోషం నాకు తెలుస్తుంది. అంటే అమ్మ ఫోన్ ట్యాపింగ్లో ఉందా, అందుకే మాధవ్ అలా మాట్లాడా? ఏదైనా సరే నేరుగా మాధవ్తో మాట్లాడాలి అనుకున్నాడు. కళ్ళు పూర్తిగా మూసుకుని అర్హంత్ కనుచివరల నుండి
తన గది ముందు నీడ కదిలిన దృశ్యం స్పష్టంగా చూశాడు. అది రాజేశ్వరీదేవిదే అని కూడా అర్థమైంది అతనికి. మరో అరగంట చూశాక ఇంకా ఆ ఫోన్ నుండి లోచనకి కాల్ చేయాలని అనిపించలేదు అర్హంత్కి. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని గట్టిగా అనుకున్నాడు. కానీ ముందు రోజు లోచన తనతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. హాస్పిటల్కి వస్తున్న విషయం చెప్పటం గుర్తొచ్చి ఒక్క క్షణం భయం వేసింది. కానీ అత్త కోడళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ టైంలో నేను మాట్లాడలేదు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసింది నేనని అనుమానం రాదు. అలా అనుకుని రిలాక్స్ అవ్వకూడదు. ముందు లోచనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అనుకుని ఆ రోజు బాలు ఆలయంలో చెప్పిన విషయాలు గుర్తొచ్చి ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది అంటే లోచనకి ప్రమాదమా? కానీ ఎవరి వల్ల? మా నానమ్మ వల్లేనా? హో నో, తను బ్రతికే ఉండగా నాకు మరో పెళ్లి చేయాలని అనుకుంటుంది మా నానమ్మ. మా బేబీని ఇంకా ఊళ్ళో పసివాళ్ళని కూడా చంపడానికి సిద్ధపడింది అంటే ఇంకా ముందుకు సాగలేదు అర్హంత్ ఆలోచనలు. లోచనకి తన నానమ్మ వల్లనే ప్రమాదం అని తెలిసేసరికి అర్హంత్కి మైండ్ పనిచేయటం లేదు. తన నానమ్మ క్రూరత్వం గురించి అతనికి ఆ రోజే తెలిసింది. తన కళ్ళ ముందే తన తల్లితో అన్న మాటలు విన్నాడు అతను. ఆమె వల్ల లోచనకి ప్రమాదమని అర్థమయ్యాక లోచనకి దూరంగా ఉండకూడదు అనుకుంటూ తన్ని గుండెల్లో దాచుకోవాలి అన్న కోరిక బలంగా మొదలటంతో ఎలా అయినా ముందు లోచనని చూడాలి అనుకుంటూ బయటకు వచ్చాడు. చందు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది శారద కంగారుగా. అర్హంత్ ఫేస్లో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని మొహం అంతా చెమట పట్టేసి ఒళ్ళంతా తడిచిపోయి కనిపిస్తున్నాడు. సమాధానం చెప్పలేదు అర్హంత్. అలా బయటకు వెళ్తున్నాడు. అర్హంత్, ఏమైంది? శారదాతో పాటు రాజేశ్వరి కూడా అడుగుతుంటే అప్పుడు స్పృహలోకి వచ్చాడు ఆవిడ గొంతు విని. అప్పటికే బయటకు వచ్చేయడంతో నాకు ఈ ఇంట్లో ఊపిరి ఆడటం లేదమ్మా, నేను కాసేపు అలా బయట తిరిగి వస్తాను అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని. అభి కూడా వచ్చాడు అప్పటికి. బయటకు వెళ్ళటం ప్రమాదం అని చెప్పాను కదా అర్హంత్. రాజేశ్వరి కాస్త కోపంగా ఉంది. ఇంట్లో ఉంటే ప్రమాదం ఆగిపోతుందని, నా దగ్గరకు రాకుండా ఉంటుందని మీరు చెప్పగలరా? చూశారుగా, ఇంట్లోకి పాము వచ్చింది. ఇంతమందిని దాటుకుని వచ్చింది అంటే ఇంట్లో కూడా ప్రమాదం ఉందనే కదా. ప్రమాదం జరగాలని ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఎదురవుతుంది. నేను ఇంట్లో మడి కట్టుకుని కూర్చున్నా రాసి పెట్టి ఉంటే దాన్ని ఆపలేము. నన్ను రూల్ చేయాలని ప్రయత్నించకు నానమ్మ. నాకు ఇంట్లో ఉంటుంటే ఊపిరాడటం లేదు, నేను ఇంట్లో ఉండలేను అని కోపంగా చెప్పి అభి నాతోరా అని అభిని తీసుకెళ్తుంటే, కాసిం, నా మనవడి వంటి మీద ఈగ కూడా వాలకూడదు, జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించింది రాజేశ్వరి. నేను చూసుకుంటాను మేడం అని కాసిం అర్హంత్ వెనకే పరుగుపెట్టాడు. కానీ అప్పటికే అర్హంత్ కనిపించిన కార్ దగ్గరకు వెళ్ళాడు. డ్రైవర్ డోర్ తీసుకుని పట్టుకోవటంతో కీస్ ఇవ్వు అన్నాడు ఉరిమి చూస్తూ. భయంతో ఆ డ్రైవర్ కీస్ ఇవ్వడంతో వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. కాసిం వచ్చేసరికి కార్ గేట్ దాటి బయటకు వెళ్ళిపోయింది. బావా, కాస్త నెమ్మదిగా వెళ్ళి బావా అన్నాడు అభి. నేను నెమ్మదిగా వెళ్తే వెనక వచ్చే కాసిం మనల్ని ఫాలో అవుతాడు, అది నాకు ఇష్టం లేదు. నీ దగ్గర ఫోన్ ఉందా అని అడిగాడు. ఇలా ఇవ్వు అని తల్లి ఫోన్లో చూసిన లోచన నెంబర్ డయల్ చేశాడు. అర్హంత్ గురించి ఆలోచిస్తున్న లోచన ఫోన్ రింగ్ అవ్వటంతో అప్రయత్నంగానే లిఫ్ట్ చేసింది. హలో అని లోచన అనగానే, లోచన, నేను నిన్ను కలవాలి. ఈ ఊర్లో మా నానమ్మకి తెలియని ప్లేస్ ఏదైనా ఉందా అని అడిగాడు. బాబా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బయటకు వచ్చావా? ఒక పక్క సంతోషం, మరో పక్క ఆశ్చర్యం ఆమె గొంతులో. నిన్ను కలుస్తానని చెప్పాను కదా, ఆ ఇంట్లో ఉంటే నన్ను ఎవరో బంధించినట్టు ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది అన్నాడు. బావా, కానీ ఆవిడికి తెలియని ప్లేస్ అంటూ ఆగిపోయింది. ఊరికి స్టార్టింగ్లో పొలాలు ఉన్నాయి, వాటిని ఆనుకుని తోట ఒకటి ఉంది, అక్కడికి రా బావా అంది హుషారుగా. నువ్వు ఒక్కదానివే రావద్దు, సెక్యూరిటీ ఉందా నీ వెనక అని అడిగాడు. బాలు ఉన్నాడు కదా, అయినా హరి వాళ్ళు కూడా నాతోనే ఉంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉంటున్నారు. హరి గారిని నువ్వే అపాయింట్ చేసావు బావా, వెల్ ట్రైన్డ్,
నన్ను చాలా సేఫ్గా చూసుకుంటారు అని చెప్పింది. త్వరగా రావాలి, కాసింకి మస్కా కొట్టాను నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. లోచన మామూలుగా ఆలయానికి వెళ్తున్నాను అని చెప్పి బాలుతో కలిసి అర్హంత్కి చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. అర్హంత్ తన తోట దగ్గర వెయిట్ చేస్తుంటే వచ్చింది బాలు వాళ్ళ కార్. లోచన ఫోన్ తీసుకుని అభి ఫోన్ ఇచ్చి, కాసింకి డౌట్ రాకుండా ఊరంతా తిరుగుతూ ఉండు, ఏదైనా ట్రబుల్ అయితే కాల్ చెయ్యి అని చెప్పి లోచన చేతిని పట్టుకున్నాడు. లోపలికి వెళ్దాం బావా అంది. కాదు, నాతో రండి అని బాలు వాళ్ళని మరో ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వచ్చాం చుట్టూ చూస్తూ అడిగాడు. మా ఇంటికి వెనక సైడ్, ఒకప్పుడు అమ్మమ్మ ఉంది ఇక్కడికి ఎవరూ రారు, మీరు రిలాక్స్గా ఉండొచ్చు. కానీ బావ, ఖచ్చితంగా 1 గంటలో నువ్వు బయటకు వచ్చేయాలి, అంతకన్నా ఎక్కువ పేషెన్స్తో మీ నానమ్మ ఉండదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అన్నాడు. థ్యాంక్ యూ అని బాలుని హత్తుకుని లోచన చేతిని పట్టుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇల్లు నీట్గానే ఉండటంతో కనిపిస్తున్న బెడ్ మీద కూర్చున్నాడు. 2 గదుల ఇల్లు అది. ఒక వంటగది, ఒక చిన్న బెడ్రూమ్. ఆ గదిలో బెడ్తో పాటు చిన్న పెట్టి ఒకటి ఉంది అంతే. వారానికి ఒకసారి అయినా దాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది రంగి. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగలేదు. పక్కన కూర్చున్న లోచనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా హత్తుకుని అలా ఉండిపోయాడు. బావా, జరిగేది నిజమే అని గ్రహించి సంతోషంగా పిలిచింది. ఏం జరుగుతుంది లోచన మన లైఫ్లో? నానమ్మ అంత క్రూయల్నా? ప్రాణాలు తీసేంత క్రూయాలిటీ ఉందా ఆవిడలో? వణుకుతున్న గొంతుతో అడిగాడు. బావా, నేను చెప్తే నమ్ముతావా? అర్హంత్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నా కళ్ళ ముందు కొన్ని కనిపిస్తున్నాయి లోచన. పైగా నాన్న లేరు. నేను కోలుకుని ఇన్ని రోజులు అవుతున్నా ఆయన రాలేదు. ఏం జరిగింది లోచన మన లైఫ్లో? బాధగా అడిగాడు. మరి లోచన చెప్తుందా? రాజేశ్వరి అర్హంత్ వాళ్ళు కలుసుకున్నట్టుగా తెలుసుకుంటుందా? తర్వాత ఏం జరగబోతుంది? తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ వరకు వేచి ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.